ఈరోజు ద మోస్ట్ డెలిషియస్ బ్రేక్ఫాస్ట్ పెసరట్టు చూసేద్దాం రండి. పెసరట్లో ద బెస్ట్ కాంబినేషన్ వచ్చి మేము చేసుకునే ఈ పెరుగు చట్నీ అనమాట. చట్నీ అనద్దు, పెరుగు పచ్చడి అనమన్నారు. ఈ పెరుగు పచ్చడి ఎలా తయారు చేసుకుంటాం, ఈ పెసరట్టు ఇంత బాగా ఇంత టేస్టీగా ఎలా చేస్తామనేది మనం ఈ వీడియోలో చూసేద్దాం. చాలా సింపుల్గా బ్యాచిలర్స్తో సహా అందరూ చేసుకునే పెసరట్టు కొబ్బరి చట్నీ. అల్లం చట్నీ కాంబినేషన్ అందరూ తినరు కదా, కొబ్బరి చట్నీ అయితే అందరూ తినేస్తారు. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందైతే నైట్ ఒక్క గ్లాసు పెసరపప్పుకి హాఫ్లో హాఫ్ గ్లాస్ మాత్రమే బియ్యం వేసుకోవాలి. సో హెల్దియర్ ఆప్షన్స్ మనకు చాలా ఉన్నాయి. దాంట్లో కొర్రలు వేసుకోవచ్చు, బ్రౌన్ రైస్ వేసుకోవచ్చు, ఓట్స్ వేసుకోవచ్చు, ఏమైనా వేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ నార్మల్ రైసే యాడ్ చేశాను. మీరు కావాలంటే ఇందులో దంపుడు బియ్యం కూడా యాడ్ చేసుకోవచ్చు. మన ఆప్షన్స్, మన కన్వీనియంట్, మన గట్ హెల్దీ చూసుకొని మన గట్కి ఏది కంఫర్ట్గా ఉంటే అది మనం ఒకటి యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. నేను ఇక్కడ ఈ పెసరు బియ్యమే కాకుండా కొంచెం అల్లము, పచ్చిమిర్చి, అలాగే నైట్ నానబెట్టిన శనగలు కూడా యాడ్ చేశాను. ట్రస్ట్ మీ, శనగలు యాడ్ చేసినట్టు అసలు ఎవరికీ తెలియదు. శనగలు, ఓట్స్ కూడా చాలా బాగుంటాయి. శనగలు యాడ్ చేసామని మనం చెప్పే వరకు కూడా ఎవరికి తెలియదు అనమాట. ఇంకా లైట్గా సాల్ట్, అలాగే పసుపు కలర్ కోసం. ఇంకా పెసరట్లో ఖచ్చితంగా స్టఫింగ్ ఉండాలండి. అయితే ఉప్మా కానీ ఆనియన్స్ కానీ మ్యాక్సిమం ఇంట్లో అందరూ ప్లెయిన్ పెసరట్లే తింటారు. బట్ నేను ఈ స్టఫింగ్ లేకుండా అస్సలు తినలేను అనమాట. కరివేపాకు, ఇంకా పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, ఉల్లిపాయ, ఇంకా కావాలనుకుంటే క్యారెట్ తురుము, ఇంకా కొత్తిమీర, ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇంకా ఆ స్టఫింగ్ అదంతా రెడీ చేసి పెసరట్లు రెడీ చేసి పక్కన పెట్టేసిన తర్వాత లైట్గా మనం పెసరట్లు ఎలా వేసుకోవాలో చూపిస్తాను చూడండి. స్టార్టింగ్లో నేను పెసరట్టు వేసేటప్పుడు గట్టి నిండా పిండి తీసుకున్నాను. సో అది ఎంతలా వచ్చింది అనేది మీకు చూపిస్తాను చూడండి. మనం ఎంత స్ప్రెడ్ చేసి పల్చగా చేయాలనుకున్నా అది పల్చగా అవ్వదు, కొంచెం లావుగా ఉబ్బుగానే వస్తుంది అనమాట. సో మీకు పల్చగా వేసి పిండి తక్కువ తీసుకుని పల్చగా వేసిన దానికి, పిండి ఎక్కువ తీసుకొని మనం వేసిన దానికి తేడా చూపిస్తాను చూడండి. ఇవి ఇంత పల్చగా వచ్చాయి కదా, ఇవి మనం పిండి తక్కువ తీసుకొని రబ్ చేసిందనమాట. ఇప్పుడు దలసరట్టు చూపిస్తాను చూడండి. ఫస్ట్ వేసినట్టు గట్టి నిండా పిండి తీసుకోవడం వల్ల వచ్చిన అట్టు ఇది. పొరపాటు అనేది చాలా చిన్నదే, కానీ మూల్యం అనేది చాలా చెల్లించాలి. ఎందుకంటే అది తినలేము, నమలలేము. నమిలి తినేసినా కానీ పొట్టలో అరగదనమాట. సో పెసరట్టుతో చాలా డేంజర్. ఎంత టేస్టీగా, ఎంత హెల్దీయర్ ఆప్షన్ అయినా మనం వేసుకునే విధానం కరెక్ట్గా లేకపోతే మటుకి దాన్ని తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనమాట. సో మ్యాక్సిమం ఇంట్లో ఆ టైంలో కరెంట్ లేదు కాబట్టి, అప్పటికి 9 అయిపోయింది కాబట్టి పిల్లలకి పెట్టడానికి కొంచెం పల్లీ చట్నీ ఉంటే ఆ చట్నీ వేసి పెట్టేశాను. సో అలా కూడా బాగుంటుంది, పర్వాలేదు. బట్ నాకైతే ఈ కాంబినేషన్ పిచ్చగా ఇష్టం అనమాట, చాలా బాగుంటుంది. కొబ్బరి తురుము, పచ్చిమిర్చి వేయించకుండా మిక్సీ కొట్టేసుకుని దాంట్లో పెరుగు, సాల్ట్ కలుపుకొని మనం తాలింపు వేసేసుకోవడమే. చాలా ఈజీ అనమాట, చాలా 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 బాగుంటుంది. ఇంకా మనకి నచ్చిన సైజులో మనకి నచ్చినట్టు పెసరట్టు వేసేసుకొని మనకు కావాల్సినంత స్టఫింగ్ అందులో పెట్టేసుకొని బాగా దోరగా వేయించుకోవడమే. ఇందులో ద బెస్ట్ కాంబినేషన్ ఉప్మా కూడా బాగుంటుందండి. ఉప్మా కూడా వేసుకుంటే ఇంకా పెసరట్టు ఉప్మా దీనికి తిరిగే లేదనమాట. ఈ మాత్రం వంట అందరికీ వచ్చనుకోండి, కానీ ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క రుచి ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క కాంబినేషన్ ఇష్టం. మా ఇంట్లో అయితే ఈ కాంబినేషన్ పిచ్చగా తినేస్తారు.